హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నానండి. ఈరోజు పచ్చిమిర్చి టమాటా చట్నీ చేయబోతున్నాం, చూసేయండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి. మునగాకు కూడా వేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి, ఇలా చేసుకొని చూడండి ఎప్పుడైనా. పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. కొత్తిమీర పుదీనా కూడా బాగా వేగాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. కొంతమంది ధనియాలు కూడా వేసుకుంటారు, నేనైతే ధనియాలు ఏమి వేసుకోవట్లేదు. టమాటాలు కూడా కట్ చేసి వేసుకుందాం. వేగిపోయాయండి పచ్చిమిర్చి. 1 టీ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకొని టమాటాలు వేసేసుకుంటున్నాను. రాక్ సాల్ట్ అయితే కల్లుప్పు వేసుకున్నాను. మూత పెట్టుకుందాం. ఎప్పుడు పల్లి చట్నీ ఇవి అంటే బోర్ వస్తుంది కదా, అందుకని మేము టిఫిన్లోకి పచ్చిమిర్చి టమాటా చట్నీ చేసుకున్నాం. ఇందులో నేను చింతపండు వేసుకోవడం మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను. మీరైతే ఇందులోనే యాడ్ చేసేసుకోండి. టమాటాలు మగ్గిపోతున్నాయి. మరీ గట్టిగా కాకుండా కొంచెం ఎనీ సాఫ్ట్గా ఉన్నాయనుకోండి, మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసేసానండి, మిక్సీ పట్టాను. టమాటాలు కూడా వేసి మళ్ళీ తగ్గాకుండా 1 పల్స్ చాప్ చేస్తే చాలు. ఇంకేంటండి, మీరేం చేసుకున్నారు కామెంట్లలో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మిక్సీ పట్టేశాను. గిన్నెలోకి కూడా తీసేసి పెట్టేశానండి. చూడండి ఎంత లుక్గా ఉందో. అయితే నేను మార్నింగ్ టిఫిన్లోకి వేసేసుకున్నానండి చట్నీ. గుంట పొంగనాలు వేసుకున్నాం, నేను మా హస్బెండ్ అవి తిన్నాం. మా మామయ్య మా పిల్లలు ఇద్దరు దోశలు తిన్నారండి. చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. చేసుకొని మీరు కూడా చాలా ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే బాయ్. లైక్ చేయండి.